మనం డైరెక్టరీ చూద్దాం. డైరెక్టరీ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫైల్స్ని ఆర్గనైజ్ చేయడానికి మనం డైరెక్టరీస్ యూజ్ చేస్తాం. డైరెక్టరీ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ని డైరెక్టరీ అంటారు. అండ్ దాని లోపల సబ్ డైరెక్టరీస్ ఉండొచ్చు. దాంతోపాటు డైరెక్టరీ ఏం చేస్తుంది ఫైల్ నేమ్తో పాటు దాని ఫైల్ అట్రిబ్యూట్స్ని కూడా స్టోర్ చేస్తుంది. ఫైల్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? సైజు కానీ, యాక్సెస్ పర్మిషన్స్ కానీ, ఎప్పుడు ఫైల్ క్రియేట్ అయింది, ఎప్పుడు మాడిఫై అయింది. సో ఈ రిలేటెడ్ ఫైల్ అట్రిబ్యూట్స్ కూడా డైరెక్టరీలో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకేనా? చాలా పెద్ద డైరెక్టరీ. డైరెక్టరీ స్ట్రక్చర్స్ బేసిక్గా 4 ఉంటాయి. సింగిల్ లెవెల్ డైరెక్టరీ, 4 టైప్స్ ఆఫ్ డైరెక్టరీస్ ఉంటాయి. సింగిల్ లెవెల్ డైరెక్టరీ, 2 లెవెల్ డైరెక్టరీ, 3 స్ట్రక్చర్డ్, సైక్లిక్. మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సింగిల్ లెవెల్ డైరెక్టరీ. సింగిల్ లెవెల్ డైరెక్టరీలో కేవలం సింగిల్ డైరెక్టరీ ఉంటుంది. పేరులోనే ఉంది సింగిల్ అంటే కేవలం ఒకటే డైరెక్టరీ ఉంటుంది. ఎంతమంది యూజర్స్ ఉండదు, 100 ఉండదు, 200 మంది. ఆ 200 మందికి ఒకటే డైరెక్టరీ ఉంటుంది. ఆ ఒక్క డైరెక్టరీని వీళ్ళంతా వాడుకోవాలి. ఫైల్ క్రియేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఫైల్ని ఆర్గనైజ్ చేయాలన్నా. సో ఇక్కడ చూడండి, ఏ అనేది ఒక రూట్ డైరెక్టరీ ఉంది. ఈ ఒక్క రూట్ డైరెక్టరీని స్క్వేర్ బాక్స్లో రిప్రజెంట్ చేస్తున్నాం. యూజర్స్ని ఫైల్స్ని సర్కిల్లో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఏ అని ఒకటే రూట్ డైరెక్టరీ ఉంటుంది. సో ఆ ఒక్క రూట్ డైరెక్టరీని ఇక్కడ ఉన్న అందరు ఫైల్స్ యాక్సెస్ చేస్తారు. సో ఇట్లుంటుంది అన్నమాట. ఒకటే రూట్ డైరెక్టరీని ఇక్కడ ఉన్న అన్ని ఫైల్స్ వాడతాయి. అడ్వాంటేజ్ వచ్చేసరికి సింపుల్ టు ఇంప్లిమెంట్. ఎందుకంటే కేవలం ఒకటే డైరెక్టరీ ఉంటుంది కాబట్టి అలా కష్టమేం కాదు ఇంప్లిమెంట్ చేయడానికి. ఈ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి నేమింగ్ ప్రాబ్లం. ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ 1 ఉన్నాడు, వాడు మనోజ్ అని ఒక పేరు పెట్టాడు ఒక ఫైల్కి. అట్లనే యూజర్ 2 కూడా వాడి ఫైల్ నేమ్ మనోజ్ అని పెట్టినాక ఇప్పుడు అది ఈ యూజర్ 2 అనే యూజర్ 2 క్రియేట్ చేసిన ఫైల్ డైరెక్ట్గా స్టోర్ చేసినప్పుడు ఆల్రెడీ యూజర్ 1 మనోజ్ అనే పేరు పైన ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది. సో ఏమైపోతుంది, ఈ ఫైల్ అనేది ఓవర్ రిటర్న్ అయిపోతుంది ఈ ఫైల్ 2. సో ఇలా ఏమైపోతుంది, నేమింగ్ ప్రాబ్లం వస్తుంది, గ్రూపింగ్ ప్రాబ్లమ్ వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ నేనేమనుకుంటా అంటే జావా ఫైల్స్ అన్నీ ఒక డైరెక్టరీలో స్టోర్ చేయాలి, సి ఫైల్స్ అన్నీ ఒక డైరెక్టరీలో స్టోర్ చేయాలనుకుంటా. కానీ ఇక్కడ నాకు ఉన్నదే ఒక డైరెక్టరీ. ఇక్కడ నేను డిఫరెంట్ గ్రూప్స్లకి కలెక్షన్లకి అయితే స్టోర్ చేయగలిగితే చేయలేను. సో ఇక గ్రూపింగ్ ప్రాబ్లం, నేమింగ్ ప్రాబ్లం అనేది డిసడ్వాంటేజెస్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి సెకండ్ లెవెల్ డైరెక్టరీ వచ్చింది. సెకండ్ లెవెల్ డైరెక్టరీలో ఏమవుతుందంటే సపరేట్ డైరెక్టరీ ఉంటుంది ఫర్ ఈచ్ యూజర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యూజరు, ఇక్కడ యూజర్, ఇక్కడ థర్డ్ యూజర్. సో ఇక్కడ ఎన్ని యూజర్స్ ఉంటే వాడికి అకార్డింగ్గా డైరెక్టరీ ఉంటుంది. ఇప్పుడు ఫైల్ 2కి బి అనే డైరెక్టరీ ఉంది, ఫైల్ 3కి ఒక డైరెక్టరీ ఉంది, 4, 5, 6కి ఒక డైరెక్టరీ ఉంది. ఇవన్నీ యూజర్ డైరెక్టరీస్. ఓకే, ఇలా ఎంతమంది యూజర్స్ ఉంటే వాడికి సపరేట్ ఒక డైరెక్టరీ ఉంటుంది. ఆ డైరెక్టరీ అనేది ఒక మెయిన్ డైరెక్టరీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. దీని అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇప్పుడు నువ్వు పెట్టుకోవచ్చు ఫైల్ యూజర్ 1 అనేటోడు మనోజ్ అని పేరు పెట్టుకోవచ్చు. ఇట్లనే యూజర్ 2 కదా, యూజర్ 2 కూడా మనోజ్ అని పేరు పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం రాదు. ఎందుకంటే వీడు పోయి బి డైరెక్టరీలో స్టోర్ చేస్తే మనోజ్ పోయి సి డైరెక్టరీలో స్టోర్ అవుతుంది. సో పేరు అనేది ఓవర్ రిటర్న్ కాదు. దీనివల్ల నేమింగ్ ప్రాబ్లం అనేది వెళ్ళిపోయింది. ఇంకా ఎఫిషియెంట్లీ సర్చింగ్ అనేది చాలా జల్దీ జరుగుతుంది. ఎందుకంటే డిఫరెంట్ డైరెక్టరీ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు F1, సెర్చ్ చేస్తుంది, దొరికిస్తుంది. సపరేట్ ఇక్కడ అన్నీ ఒకటి దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం సర్చింగ్ అనేది కష్టం. ఇక్కడ కొంచెం ఎఫిషియెంట్ సర్చింగ్ ఉంటుంది. ఈ డిసడ్వాంటేజెస్ వచ్చి మళ్ళీ గ్రూపింగ్ ప్రాబ్లం. అంటే వీ కెనాట్ క్రియేట్ సబ్ డైరెక్టరీస్ అన్నమాట. ఒక ఫైల్ ఇప్పుడు ఇది ఒక డైరెక్టరీ, బి అన్న ఒక డైరెక్టరీ, దేనికి ఇంకా మనం సబ్ డైరెక్టరీని క్రియేట్ చేయలేం. ఇది ఒక డిసడ్వాంటేజ్ 2 లెవెల్. తర్వాత దాన్ని ఇట్లా ఒక దానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ వస్తుంది అట్లా అన్నమాట. ఇప్పుడు 3 స్ట్రక్చర్ డైరెక్టరీ. ఇక్కడ ఏముంటుంది అంటే మోర్ దాన్ 2 లెవెల్స్ ఉంటే ఆ 3 స్ట్రక్చర్ డైరెక్టరీ. ఫస్ట్ రూట్ డైరెక్టరీ ఉంటుంది, దాని కింద యూజర్ డైరెక్టరీస్ ఉంటాయి BCD. బికి ఒక ఫైలు, సికి EF అని ఒక డైరెక్టరీ ఉంది, అలానే డికి ఒక డైరెక్టరీ, కింద ఈకో డైరెక్టరీ, మళ్ళీ ఒక ఫైలు, Fకు ఫైలు, Gకి 2 ఫైలు. సో ఇక్కడ ఏమైంది, మోర్ దెన్ 2 లెవెల్స్ ఉంటాయి, ఎన్ని డైరెక్టరీ ఉండవచ్చు, ఒక్కొక్క యూజర్కి ఒక్కో డైరెక్టరీ ఉంటుంది. దీనివల్ల ఏమైంది, ఎఫిషియెంట్ ఎంత మంచి ఇట్లా 3 ఉంటే అంటే ఈజీగా సర్చింగ్ అనేది జల్లి అంటే ఎఫిషియెంట్గా ఉంటుంది. కానీ గ్రూపింగ్ క్యాపబిలిటీ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇక గ్రూపింగ్ క్యాపబిలిటీస్ అడ్వాంటేజెస్ కిందకి వస్తుంది. గ్రూప్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు జావా ఫైల్స్ అన్నీ ఒక డైరెక్ట్లో పెట్టుకోవచ్చు, నేను F డైరెక్ట్లో పెట్టుకోవచ్చు. సి ఫైల్స్ అన్నీ నేను ఎక్కడ పెట్టుకుంటా, బి డైరెక్ట్లో. సో వీటికి నచ్చిన కలెక్షన్ ఒక్కొక్క డైరెక్ట్లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు F1 అనే ఒక ఫైల్ ఉన్నాకో అది కెనాట్ బి షేర్ అనమాట అమంగ్ డైరెక్టరీస్. ఇప్పుడు F అనే ఫైల్ని సి డైరెక్టర్, డి డైరెక్టర్ని షేర్ చేసుకోలేను. ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట.
దాన్ని ఓవర్కమ్ చేయడానికి అసైక్లిక్ గ్రాఫ్ డైరెక్టరీ వస్తుంది. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఒక ఫైల్ ఉంది, ఒక F2 అని ఒక ఫైల్ ఉంది. ఈ యొక్క F2 అనే ఫైల్ని డిఫరెంట్ డైరెక్టరీస్ అమౌంగ్ వీ కెన్ షేర్ ద ఫైల్. అంటే సి డైరెక్టరీ షేర్ చేసుకోవచ్చు, డి డైరెక్టరీ షేర్ చేసుకోవచ్చు ఈ F2 అనే ఒక ఫైల్ని. అదే అసైక్లిక్ గ్రాఫ్ డైరెక్టరీ, అదే అక్కడికే ఉంటుంది. ఇక్కడ సేమ్ మోర్ దెన్ 2 లెవెల్ డైరెక్టరీస్ ఉంటాయి, మోర్ దెన్ 2 లెవెల్స్ ఉంటాయి సేమ్. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని ఓవర్కమ్, అక్కడ వచ్చిన డిసడ్వాంటేజ్ని ఇక్కడ ఓవర్కమ్ చేయడానికి చేశారు. ఇక్కడ ఒక ఫైల్ని మోర్ దెన్ 1 డైరెక్టరీ, డిఫరెంట్ డైరెక్టరీస్, ఒక్క మోర్ దెన్ 2 అని అట్లా కాదు, డిఫరెంట్ డైరెక్టరీస్ ఒక ఫైల్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ F అని ఒక ఫైల్ ఉంది, దీన్ని ఈ అని లైక్ I అని ఒక డైరెక్టరీ ఒక షేర్ చేసుకోవచ్చు. అట్లా ఒక ఫైల్ని డిఫరెంట్ డైరెక్టరీస్ షేర్ చేసుకోవచ్చు. అది అసైక్లిక్ గ్రాఫ్ డైరెక్టరీ.